అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్, సినిమా క్రిటిక్ విజ్ఞాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. అంటే నిన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ చూసినట్టయితే చాలా వాడిగా వేడిగా జరిగింది అనుకోవచ్చు. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే సిరిసిల్ల వెళ్ళి మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాను. ఎవరైతే చేనేత కార్మికులు చనిపోయారో వాళ్ళకి ఎక్స్‌గ్రేషియా చేయమని వెళ్ళాను. బట్ ఆయన ఇవ్వలేదు. బట్ నేనే జోలు పట్టుకొని తిరిగి హైదరాబాద్ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను అన్నట్టు మాట్లాడాడు. అంటే ఎలక్షన్స్ రాగానే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడా కేసీఆర్ గారికి? లేకపోతే ఎందుకు చంద్రబాబు నాయుడు బయటికి తీసుకొచ్చి మాట్లాడాడు ఏంటని చెప్తే మీరేం చెప్తారు? అసలు ఎలా ఉందంటే, అసలు బ్రిటిషర్స్ పాలనలో తెలంగాణ ఎలా ఉందంటే, అప్పుడు వాళ్ళు చేసినటువంటి వాటి వల్లే ఈరోజు తెలంగాణ ఇట్లుందని చెప్తాడు. కొంతకుముందు చంద్రబాబు నాయుడుని తెచ్చాడు, అంతకుముందు కాంగ్రెస్ని తెస్తాడు, అంతకుముందు ఇంకొకరిని తెస్తాడు, ఎక్కడెక్కడెక్కడ కూడా వెళ్ళిపోతాడు. బ్రిటిషర్ కాలం నుంచి వెళ్తాడు, ఇంకా పోతా ఇక త్రేతాయుగాలు, ద్వాపర యుగాలకు కూడా పోవచ్చు. అప్పటి నుంచి ఎలా ఉందంటే అని నువ్వేం చేసావు ఈ 10 ఏళ్ళు? అది కదా చెప్పుకు చావు. నువ్వేం చేసావని మనకేమో ఏమీ చేతగాక కూర్చున్నావు, ఎక్కడ దొరికిందల్లా దోచుకొని తిన్నావు, కావాల్సిన స్కాములు చేశారు, అడ్డమైన పనులన్నీ చేశారు. మళ్ళీ ఏమనంటే మిషన్ భగీరథ అరగంట చెప్పాడు. ఎవరికి కావాలి నీ మిషన్ భగీరథ? ఏం చేసి చచ్చావు దాంట్లో? ముందు నీ కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి చూడు. దాని గురించి మాట్లాడితేనేమో అదేంటి ఏమైంది, 200 గేట్లు ఉన్నాయి, కుంగవా? ఏమైంది, పెద్ద మట్టి అప్పుడప్పుడు సర్వసహజ బ్యారేజ్లు అనగా కూలుతా ఉంటాయి, కుంగుతా ఉంటాయి, మళ్ళీ మనం కట్టుకోవాలి అంతే. చాలా సింపుల్ విషయం అది. అసలు ఎలా ఒక ఇల్లు కూలితేనే ఒక మనుషులకి, ఒక బిల్డింగ్ కూలితేనే మనుషులకి ఎలా ఉంటుంది, అలాంటిది అంత పెద్ద బ్యారేజ్. మళ్ళీ దాంట్లో అంట అరే ఆ నీళ్లు తీస్తానంట, ఈయన ఏదో చేస్తాడంట, 50,000 మంది రైతులను వేసుకొని అక్కడ ఇంకేదో చేస్తాడంట. దేనికి? మళ్ళీ దాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు. మేము వెళ్తాం, నేను వెళ్తా, ఇప్పుడు పో, ఎల్లందులో దూకు, తెలుస్తుంది, ఇప్పుడు అక్కడే ఉండు, ఆడ కట్టుకో ఇల్లు ఒకటి, అటు ఇటు తిరగండి రోజు 30 సార్లు, నెవడొద్దన్నాడు. పనికి మాలిన మాటలన్నీ. మొన్నేమో నల్గొండ వెళ్ళావు కదా, ఏం చెప్పావు కేసీఆర్ అని అడిగితే అది 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 ఏదో అంటే ప్రాక్టీస్ కోసం ఆ సభ పెట్టాను, అప్పుడు బాగా ప్రాక్టీస్ చేశాను, ఇప్పుడు కొంచెం మాట్లాడడం మళ్ళీ అంటే పూర్వవైభవం వచ్చినట్టు అనిపించింది నాకు, అందుకే సిరిసిల్ల సభ మళ్ళీ పెట్టాను అన్నట్టు ఉంది. అంతే. అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ తర్వాత ప్రాక్టీస్ కోసం జస్ట్ సరదాగా ప్రాక్టీస్. మళ్ళీ జనాలు ఎలా ఉంటారు, ఏమన్నా చిప్పులు ఇసురుతారా, పోనీ ఈ మధ్య వెరైటీ కోడిగుడ్లతో టొమాటోలతో ఏమైనా కొడతారా, లేకపోతే వచ్చి మొహం మీదే చెప్పులతో కొట్టి వెళ్తారా, లేదా జుట్టు పట్టి ఈడుస్తారా, లేదా వింటారా, చూద్దాం ఒకసారి ఎలా ఉన్నారు జనాలు, చాలా కాలమైంది వీళ్ళని చూసి అని వచ్చాడు. పర్లేదు, ఎవరేమన్నట్లు అందరు ఇట్లున్నారు, అందరు బాగానే ఉన్నారు. పోన్లే, అయినా పేడ్ ఆర్టిస్టులే వీళ్ళు, 500 600 ఇచ్చే తెచ్చుకున్న వాళ్ళు, మనకు తెలిసిన విషయం అది ఉన్నారు. సరే, ఎవరేమనట్లేదు, అమ్మయ్య బాగానే ఉంది. ఈసారి మంచిగా ప్లాన్ చేయండి. ఎక్కడ ప్లాన్ చేద్దాం? ఆ సిరిసిల్ల ప్లాన్ చేయి. హైదరాబాద్లో పెట్టే దమ్ము లేదా? లేదు. ఎందుకు? అక్కడ ఉంటే నీ కొడుకు నియోజకవర్గం ఏమన్నా, నీ వాళ్ళు 4 ఉంటారు కదా, ఎవడేమన్నా ధీమా. అందుకే నల్గొండ, లేకపోతే ఇక్కడ. నల్గొండలో ఎందుకు పెట్టావు? నీ ఫోన్ టైపింగ్ వ్యవహారం అంతా అక్కడ నుంచే నడిచింది కంప్లీట్గా. అక్కడ నీకేదో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళావు, లేదు ఇటు వెళ్ళావు, లేదా గజ్వేల్లో పెడతావు. నీకు నిజంగా ధైర్యం ఉంటే వేరే వాళ్ళ నీకు కొడంగల్లో పెట్టబోయి చూద్దాం, ఇదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, హ్యాపీగా మాట్లాడగలవా? అంత దమ్ము లేదు. అలాంటిది అంటే ఎవరు ఏమనకుండా జస్ట్ తెరచాటుకి వెళ్ళి అక్కడ కూర్చొని, సరే కూర్చున్నాడు, ఖబర్దార్ వార్నింగ్ ఇస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, తొక్కుతా, నారదీస్తా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు నువ్వు పెట్టిన 10 ఏళ్ల దరిద్రాన్ని సెట్ చేయడానికే వాళ్ళకి ఇంకా టైం సరిపోవట్లా. నాకు తెలిసి 5 ఏళ్ళు కూడా వాళ్ళకి సరిపోతాయో సరిపోవో చెప్పలేము. మళ్ళీ వెంటనే భగీరథని మళ్ళీ పునరుద్ధరించాలి. నేను అందరికి రూపాయికి 4 ఇచ్చాను హైదరాబాద్లో అందరికి. ఇచ్చావు, దాంట్లో ఏ నీళ్ళు వచ్చాయో కూడా అందరు బాటిళ్లలో చూపించారు. వాటర్ ట్యాంకులు ఫ్రీగా ఇవ్వాలి, మా అయితే 400-500 కోట్లు అవుతాయి, ఏముంది ఫ్రీగా ఇచ్చాయి, నీ సొమ్మేం పోయింది? నువ్వు ఇన్నాళ్ళు చేసిన అప్పులన్నీ తీర్చడానికే ఇప్పుడు వీళ్ళకి తలతోక పట్టుకుంటుంటే, ఇంకా రేపు పోని అది ఇచ్చేయి, పోని ఇది ఇచ్చేయి, పంట ఎండిపోయింది, ఆ రైతులకి అదేదో ఇచ్చేయి. నువ్వు ఇచ్చావా? నువ్వు ఉన్నప్పుడు ఏమన్నా ఇచ్చావా? ఎవడి మొహమైనా చూసావా? కనీసం తెలుసా వాళ్ళు ఎలా ఉంటారో నీకు అసలు? అండ్ ఇంకా ఏంటి, అసలు పసుపు రైతులను అన్యాయం చేస్తేనే కదా కవితను ఓడించారు అందరు కలిసి కూర్చోబెట్టి. అప్పుడు అంటే రైతుల గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఏమనంటే ఉన్న రోజులు ఎప్పుడు పట్టించుకున్నావు? ఎంతమంది పోయారు నువ్వు ఉన్నప్పుడు రైతులు? ఇంకా చెప్పాలి అంటే అందరినీ చేసి ఇప్పుడు వెళ్ళి రైతుల కోసం మళ్ళీ
ఈయనకు సంబంధించిన మీడియాలు రాస్తాయి. ఎర్రటి ఎండలో అసలు అట్టటట్టట వెళ్ళాడంట కేసీఆర్, మొత్తం దగ అసలు ఏంటో ఒళ్ళంతా కాలిపోయింది, కమిలిపోయిందంట. సాయంత్రం చిల్ అవుతున్నాడంట రేవంత్ రెడ్డి అక్కడ మ్యాచ్ చూసుకుంటూ. అవుతారు, చిల్ అవుతారు. వై? బికాజ్ నువ్వు దేశ దరిద్రాన్ని అంతా వాళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఓ సొల్యూషన్ దొరికింది. ఈడిపోతాడు, వాడిపోతాడు, ఈడిపోతాడు, అందరు లోపలికి వెళ్తారు అనే ఒక ధైర్యం ఆయనకు వచ్చింది. అందుకే హ్యాపీగా కూర్చొని మ్యాచ్ చూసాడు. ఆయన హ్యాపీగానే ఉన్నాడు, హ్యాపీగా చూడాల్సిందే. ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్లీ రేవంత్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ చూసి ఆనందం తట్టుకోవడానికి వెళ్ళాల. అది ఐపీఎల్ జరుగుతుంది, స్టేట్ ని రిప్రజెంట్ చేయడమే కదా, పెద్ద మ్యాచ్ ఇప్పుడు జరుగుతుంది. ఆయన అక్కడ వాళ్ళకి బహుమతులు కూడా అందజేశాడు. పైగా చిన్న ప్రాబ్లం వచ్చింది, ఉప్పల్ స్టేడియానికి కరెంట్ పోయింది అని చెప్పేసి. అరే ఇంత ప్రతిష్టాత్మకమైన మ్యాచ్ జరుగుతుంది, లేక మనం దానికి ఆతిథ్యం ఇస్తున్నాము, ఇంతమంది ఉన్నారు, పక్క రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి, విదేశాల నుంచి జనాలు వచ్చారు, నేను పక్కనే ఉన్నాను కదా, నేను చూసుకోకపోతే ఎట్లా, నా మర్యాదను నేను కాపాడుకోవాలి కదా, నా రాష్ట్ర మర్యాదను నేను కదా కాపాడాల్సిందని చెప్పి అక్కడికి వెళ్ళాడు. నువ్వేం చేసావు, ఆ రేసింగ్ కార్లను తీసుకొచ్చి ట్యాంక్ బండ్లో పెట్టావు, రోడ్లను ఏదో చేసి. ఆ రోజు మొత్తం హైదరాబాద్ అంతా ట్రాఫిక్ జామ్, జనాలంతా అల్లకల్లలో ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల, అంత పరిస్థితి. అసలు అది అవసరం కూడా లేదు, నీకేదో లబ్ధి పొందింది, సరే నువ్వు చేసుకున్నావు, దాన్ని చూడ్డానికి ఎవడెళ్ళింది లేదు, అది చూసి ఆనందపడ్డాడు లేదు, చూడ్డానికి వెళ్ళినోడికి కూడా పాపం అసలు తొక్కిసలాట. అంటే వీళ్ళ ప్లానింగ్స్ ఇలా ఉంటాయి. అక్కడ ప్రాబ్లం వస్తుందని తెలిసిన వెంటనే సీఎం స్థాయి వ్యక్తి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. సీఎం వస్తున్నాడు అంటే కరెంట్ ఎందుకు పోతుంది, అధికారులు గబగబ అన్ని పనులు చేసి పెట్టేశారు. చక్కగా మ్యాచ్ చూసి వచ్చాడు, వాళ్ళందరూ బహుమతులు ఇచ్చారు, రాష్ట్ర మర్యాదను కాపాడి వచ్చాడు. నువ్వేం చేసావు, ఎర్రటి ఎండలో నిగలలాడుకుంటూ వెళ్ళి ఏం చేసావు, అక్కడికి వెళ్ళి ఇంకో చిచ్చు పెట్టి వచ్చావు. ఏమీ లేదు అక్కడ. నీ వల్ల రైతులంతా ఈయన పట్టుకొని బొర్రునే ఏడ్చారంట. ఇది వీళ్ళు రాసుకునే కథనాలు. సరే ఏదేమైనప్పటికీ ఈ ప్రెస్ మీట్ ని పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు, జస్ట్ ఒక పిచ్చివాగుడు అంతే. అండ్ మొన్న కేటీఆర్ వార్నింగ్ ఇచ్చాడు ప్రభుత్వానికి, సీఎం అయినా మంత్రి అయినా నేను నిలదీస్తాం, తాట తీస్తామని. రెస్పాన్స్ రాలా. అంతకుముందు ఈయన నల్గొండ ప్రెస్ మీట్ సంచలనం అనుకున్నారు, రెస్పాన్స్ జీరో. ఈసారి ఇద్దరం కలిసి కూర్చొని గట్టిగా మాట్లాడదాం, ఇదెంత పోతుందో అనుకున్నాడు. ఇక్కడ కూడా ఏమీ లేదు. ఎప్పుడో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి వచ్చి 100 రోజులు అయిందో లేదో, నువ్వు ఇవన్నీ చేయలేదు, ఇంత పెద్ద లిస్ట్ ఇస్తావు, నువ్వేం చేసావు ఈ 10 ఏళ్లలో, దాని గురించి చెప్పు. అండ్ కనీసం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఖండించావా నువ్వు? అట్లీస్ట్ మొన్న మీ అబ్బాయి అయినా సరే నాకు ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు అని అన్నాడు, నువ్వు కనీసం ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పావా, అట్లీస్ట్ స్పందించావా? జీరో. లిక్కర్ కేసు గురించి కవితకి ఏం సంబంధం లేదు, చూసుకుంటాం, కేంద్రంతో గట్టిగా పోరాడతామని ఏమన్నా చెప్పావా? అది లేదు. తూతూ మంత్రంగా ఒక అడ్డమైన ప్రెస్ మీట్ పెట్టి పిచ్చ వాగుడు వాగి, నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, తొక్కి నారదీస్తా, తొక్కుకుంటూ పోతా. ఎవరిని తొక్కుతావు, ఏం తొక్కుతావు? 2 రోజులాగు, 3 రోజులాగు, ఎలా తొక్కుకుంటా పోతావో చూస్తారు అందరూ కూడా. హ్యాపీగా ఇప్పుడు కవిత విచారణ జరుగుతుంది, దాని తర్వాత ఇందులో ప్రధాన సూత్రధారి కేసీఆర్, కేటీఆర్ అని తేల్తాయి, బ్రహ్మాండంగా లోపలికి వెళ్తారు. అండ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఆల్రెడీ లైన్లోనే ఉంది, అది కూడా చాలా సీరియస్ అవుతుంది. ఎంత కాదనుకున్నా వీళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లాల్సిన మనుషులు జనాల్లో తిరుక్కుంటా, అండ్ వీళ్ళ అనుచరులు ఏంటో, వీళ్ళని చూసి ధైర్యం ఏంటో, వాళ్ళు పెద్ద గొప్ప నాయకులతో తిరిగినట్టు ఫీల్ అయ్యి ఈయన తొక్కుకుంటూ వెళ్తామని కూడా హో అని చెప్పి చప్పట్లు కొట్టేశారు. ఏదో పెద్ద విషయం జరుగుతుంది, ఆయన ఏదో చేసేస్తాడని. వీళ్ళకి తెలియదు ఆయన రేపటి రోజు అందరూ కలిసి తొక్కుతారని. అది జైల్లో తొక్కుతారు, ఇంకా కూర్చోబెట్టి మంచిగా తొక్కి నారదీస్తారు. ఎవరిని తొక్కుతాడో, ఎలా తొక్కుతాడో అందరూ చూపిస్తారు. అది